ఎవరు? దిన్ను, బైజు, అయ్యో నన్ను ఒంటరిగా వదిలేసి మీరిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? బైజు భయపడి పారిపోయారు. నా ఎదురుగా ఎందుకు రావడం లేదు? ఎదురుగానే ఉన్నాను కదా, కానీ నా దగ్గర మీ మనుషుల్లాగా శరీరం లేదు, అందుకే నేను కనిపించడం లేదు. చూడు, నువ్వు ఎవరివైనా కానివ్వు, ముందు నా ఎదుటికి రా. చూడు, నేను ఈ నగర కొత్తవాళ్ళని. నా చేతికి చిక్కితే నిన్ను కారాగారంలో పడవేస్తాను. కారాగారంలో పడేస్తావా? అయితే వెళ్ళు. బహుశా నీకు నా శక్తుల గురించి తెలియదనుకుంటా. నీకు ఇప్పుడే చూపిస్తా. అసలు మన రాజ్యంలో ఏం జరుగుతోంది? ఒక మరణించిన వ్యక్తి మరలా బతికి వస్తాడు. కోత్వాల్ మీద ఏదో అదృశ్య శక్తి ఆక్రమణ చేస్తోంది, దాడి చేస్తోంది. గురుదేవా, అసలు ఏం జరుగుతోంది? మహారాజా, నా ఉద్దేశంలో మనం అన్నింటికంటా ముందు ఈ శవాన్ని అగ్నిలో భస్మం చేయాల్సి ఉంటుంది. ఏమో, ఇతను మరలా బతికి వస్తాడేమో. సోం సోం విచ్చాయ్, సోం సోం విచ్చాయ్, సోం సోం విచ్చాయ్, సోం సోం విచ్చాయ్. ఇతనెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మరణం నిజం, ఇదంతా వ్యర్థం. కావాలంటే మీరందరూ ఎంతైనా ప్రయత్నం చేయండి, ఈ శవాన్ని సరైన రీతిలో నాశనం చేయలేరు. ఇతను మరలా జీవించి తిరిగి వస్తూనే ఉంటాడు. ఇక తన ఉద్దేశం ఎప్పటి వరకు నెరవేరదో అప్పటి వరకు అతను అలా వస్తూనే ఉంటాడు. రేపు దర్బారుకి ఒక మంత్రగాడొస్తాడు సహాయం అడగటానికి. అతనికి ఎటువంటి సహాయం చెయ్యొద్దు. నువ్వు మహారాజు గురించి కాదు, నీ గురించి ఆలోచించు. అలాగే ఏం చెప్పానో అది మాత్రమే చెయ్యి. నీ మీద దాడి చేసిన వాడు ప్రస్తుతం నాకు బందీగా ఉన్నాడు. అవునా? ఇది చూడు, ఒకవేళ నేను సరైన సమయానికి రాకపోతే ఈ సంఘటన చెప్పడానికి నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి కాదు. ఎందుకంటే మరణమే నిజం, ఇదంతా వ్యర్థం. దూరంగా ఉంచు, దూరంగా ఉంచు. మహారాజా, దీన్ని ముందు దాచిపెట్టమని ఇతనికి చెప్పండి. ఈ సంచిలో కాళియా ప్రేతాత్మ ఉంది. ప్రళయనాథ్ యొక్క సేవకులలో ఒకడు. ఈ ప్రళయనాథ్ ఎవరు? ప్రళయనాథ్ ఇలా మరణావస్థ మీద మీ ముందున్నాడు కదా, ఇతనే ప్రళయనాథ్. మహాశయ, దయచేసి మీరెవరో చెప్తారా? ప్రణామాలు మహారాజా, నా పేరు కాలబైలు. అయితే మీరు ఈ శవం గురించి మాకు సమాచారం ఇవ్వగలరా? ఇతని పేరు ప్రళయనాథ్. నేను గత 500 ఏళ్ల నుంచి ఇతను వెంట పడుతున్నాను. అయ్యో, కాలు బయల్, కాలే బయల్, కాలబైలు మహాశయ, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే మీరు జీవితంలో 50 ఏళ్ళు కూడా పూర్తి చేసినట్టు నాకు అనిపించడం లేదు. కానీ మీరేమో గత 500 ఏళ్ల నుండి ఇతను వెంట పడుతున్నాను అంటున్నారు. ఏ సంచి పట్టుకోండి.
నేను వీరి ప్రశ్నకు సమాధానం లేదు చెప్పాలి. లేదు 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 నా వల్ల కాదు లేదు లేదు నేను పట్టుకోను మీ సంచి మీరే పట్టుకొని సమాధానం చెప్పండి. చూస్తుంటే మీరు పండితుల్లో అనిపిస్తున్నారు. చూస్తుంటే ఏంటి నేను పండితుణ్ణి, మహాపండితుణ్ణి, రాజగురువు, మహాగురువుని విజయనగరానికి. అయితే యోగ శక్తి గురించి కూడా తెలిసే ఉంటుంది. ఉంది. యోగం కూడా చేస్తూ ఉంటుంటారు. నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను, యోగం చేస్తాను. అదే కారణం మీకు 90 ఏళ్లు వచ్చిన 60 లాగా కనిపిస్తున్నారు. నిజం చెప్పారు. 90 ఏళ్ళ? అయ్యో కాలుబాయ్, కాలభైలు, నాకు ఇంకా 60 ఏళ్లు కూడా రాలేదు. మీరేం మాట్లాడుతున్నారు? మహారాజా మీరే చెప్పండి, నేను మీకు 60 ఏళ్ళ వాళ్ళ అనిపిస్తానా? కాలభైలు గారు, ప్రస్తుతం మీరు ఒకటి చెప్పండి, అసలు ఈ ప్రళయనాథ్ ఎవరు? ఈ ప్రళయనాథ్ ఒక పిశాచి. నా సాధన పూర్తి చేయడానికి ఈ పిశాచి చాలా అవసరం. నేను గత 500 ఏళ్ల నుండి ఇతన్ని నా వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఇతను నా ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేశాడు. నా అనుష్ఠానాన్ని విఫలం చేశాడు. కానీ ఇతనికి మాతో ఏం శత్రుత్వం ఉంటుంది? ఇతను మా మీద ఎందుకు దాడి చేస్తాడు? అది కూడా 2 సార్లు. ఇతనికి తెలుసు నేను నా సాధన సిద్ధి సహాయం కోసం మీ దగ్గరికి వస్తానని. మహారాజా, నేను నా అనుష్ఠానం చేస్తున్నప్పుడు అనియంత్రితంగా అయిపోతాను. అయితే ఆ సమయంలో నా రక్షణ కోసం నాకు ఒక వ్యక్తి అవసరం అవుతాడు. అతను బుద్ధిబలంతో పాటుగా యుద్ధ కుశలతలో కూడా ప్రళయనాథి యొక్క ప్రతి కుట్రని విఫలం చెయ్యగలగాలి. అలాగే నా అనుష్ఠానంలో నాకు సహాయం చెయ్యగలగాలి. నేను మీ గురించి విన్నప్పుడు నేను మిమ్మల్ని కలవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఏ విధంగానూ ఇది ప్రళయనాథుకి తెలిసిపోయింది. అందుకే ఇతను మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు. మహాశయ, అంటే మీరు చెప్పేది ప్రళయనాథ్ ప్రతిసారి మీ అనుష్ఠానాన్ని విఫలం చేశాడు అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏమిటంటే? మీరు సరిగ్గా ఆలోచిస్తున్నారు. నన్ను రక్షించాలనుకున్న ప్రతి వ్యక్తికి ఇతను మరణాన్ని ప్రసాదించాడు. మహారాజా, నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు నాకు తప్పకుండా సహాయం చెయ్యగలరు. మంచిది. అయితే మీ ఉద్దేశంలో తమ అనుష్ఠానం పూర్తి చేయడానికి ఒక వ్యక్తి అవసరం ఉంటుంది. అతను కేవలం ఒక తెలివైన వాడే కాకుండా చెప్పాలంటే యుద్ధ కుశలతలో నిపుణుడు అవ్వాలి. మా రాజ్యంలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ మా అందరిలో శ్రేష్ఠులు మా లేదు మహారాజా, మచిలీపట్నం. అవును, నేను ఒక ముఖ్యమైన పని మీద మచిలీపట్నం వెళ్ళాలి మహారాజా. మచిలీపట్నం. మరలా మచిలీపట్నమా? మహామంత్రి గారు, మేము మీకు ఎప్పుడు ఏ పని అప్పగించాలని చూసినా మీరు మచిలీపట్నం వెళ్లాల్సి వస్తుంది. మహారాజా, ఏం చేయను, అక్కడ సమస్య కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కదా. మహారాజా, ఇతను అబద్ధం చెప్తున్నాడు. లేదు 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 మహారాజా, నేను నిజం చెప్తున్నాను మహారాజా. మహారాజా, యుద్ధ కళలో నైపుణ్యం లేకపోతే పర్వాలేదు, కానీ తెలివైన వాడు అయ్యి తీరాలి. నేను అనుష్ఠానం చేస్తున్నప్పుడు నా 4 వైపులా ఒక సరిహద్దు ఏర్పరుస్తాను. ఆ సరిహద్దుని దాటడం ప్రళయనాథుకి అసలు సాధ్యం కాదు. అతను తన తెలివితో నన్ను రక్షిస్తున్న ఆ వ్యక్తిని సరిహద్దు నుండి బయటకు తెస్తాడు. ఇక ఆ తరువాత అతన్ని ప్రాణాలతోనే నమిలేస్తాడు. తెలివైనవాడు గురుదేవా. మహారాజా, రామకృష్ణ పండితులు విజయనగరంలో అందరికన్నా తెలివైన వ్యక్తి మన రామకృష్ణ పండితులు మాత్రమే. లేదు లేదు నేనేదో నిజం చెప్పారు గురుదేవా. అందుకే మీరు మా సర్వశ్రేష్ఠులైన సలహాదారులు. మంచిది మహారాజా.
అయ్యో లేదు లేదు నేనైతే ఏంటి లేదు 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 రామకృష్ణ పండితుల వారు, మీరు పెద్ద స్వామి భక్తులు అంటారు కదా, కానీ ఈ రోజు స్వామి భక్తి చూపించే అవకాశం వచ్చేసరికి మీరు వెనకడుగు వేస్తున్నారు. మహారాజా నేను పండిత రామకృష్ణ, రేపు అమావాస్య రాత్రి. ఇక ఈ అనుష్ఠానం అమావాస్య రాత్రే జరుగుతుంది. రామకృష్ణ పండితులు గారు, మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము. మీరు కాలభైలు అనుష్ఠానంలో వారికి సహాయం చేయండి. చాలా బాగుంది మహారాజా, చాలా బాగుంది. రామకృష్ణ పండితుల వారు, మీరు ఏ విధంగా విజయనగరానికి వచ్చిన ప్రతి కష్టాన్ని దూరం చేశారో మాకు నమ్మకం మాత్రమే కాదు, పూర్తిగా నమ్మకం ఉంది. మీరు ఈ కష్టాన్ని కూడా దూరం చేస్తారు. వెళ్ళండి, మా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. వెళ్ళండి రామ కృష్ణ. చచ్చాను. మీరేమైనా అన్నారా పండిత రామకృష్ణ? ఆజ్ఞ, తమరి ఆజ్ఞ మహారాజా. సరే, నా అనుష్ఠానం ఎంతవరకు పూర్తవదో అప్పటి వరకు ఈ శవాన్ని గట్టి కాపలా మధ్య ఉంచండి. రామా, ఈ నెర పిశాచి నిన్ను అసలైన పిశాచి ముందు నిలబెట్టాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది రామా? ఇప్పుడుంటుంది అసలైన సరదా.